सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुहचञ्चरीको निरन्तरं मङ्गलमतनोतु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు నిజాషాఢమాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:49 తిథి షష్ఠి సాయంకాలం 6:04 వరకు హస్తా నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 12:38 నుంచి 2:27 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:57 నుంచి 12:45 వరకు అమృతకాలం రాత్రి 11:28 నుంచి 1:17 వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. ఈరోజు విశేషం పుష్కర దివసాలలో 9వ రోజు. ఈరోజు దాసీజనం కంబళి అనే వాటిని దానం చేయాలి. మనకు దాసీల యొక్క సౌకర్యం కలగట్లేదు. అంటే ఉదాహరణకి వస్తూ ఉంటారు, ఏ దొంగతనం చేసి వెళ్ళిపోతుంటారు, లేదా రాకపోతుంటారు, పనికి రాకపోతుంటారు, మనమే పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా దాసీజన సౌఖ్యం అని అంటారు దీన్ని. ఆ దాసీజన సౌఖ్యం ఎవరికి ఉండదు అంటే జాతకంలో అష్టకవర్గలో శనికి తృతీయంలో బిందువులు తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత జీతాలు ఇచ్చినా వాళ్ళకి దాసీజన సౌఖ్యం మాత్రం ఉండదు. అటువంటి వాళ్ళు ప్రత్యేకించి ఈ దాసీజన సౌకర్యాన్ని ఎదురు వ్యక్తికి కల్పించినట్లయితే ఆ దోషాలని తొలగించుకుని సౌకర్యాన్ని పొందగలుగుతారు. అలాగే కంబళి దానం చేయడం కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది ఈ రోజు అన్నమాట. అలాగే కుమార షష్ఠి కూడా ఉంది ఈరోజు. అలాగే ప్రదోషం కూడా ఉంది. ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం శివారాధన చేసుకోవడం మంచిది. కుమార షష్ఠి కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయించుకోవడం మొదలైన చర్యల ద్వారా ఆ దేవుని యొక్క అనుగ్రహంతో సంతానం ఉత్తమ సంతానం కలుగుతుంది. కలిగిన సంతానం కూడా ఉత్తమ లక్షణాలు కలిగినదే ఉంటుంది. వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. అంటే పిల్లలు సరిగా చదవట్లేదనో, పరీక్షలు పాస్ కావట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో ఇబ్బంది పడేటువంటి వారు ఈ సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయించుకున్నట్లయితే ఆ పిల్లలు అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. క్షమ అనే కత్తిని ధరించిన వారు లోకంలో సాధించలేనిది ఏమీ లేదు. సహనమే సమర్థులకు భూషణం. నిరాసక్తత, నిర్లిప్తత, నిరాశ ఎప్పుడూ మీ వెంటే ఉంటున్నాయంటే మీ ఆత్మకి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారని అర్థం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గోదావరి నదీ మాతకు పుష్కర ప్రారంభమై నేటికి 9వ రోజు. ఈరోజు బుధవారం. ఈ 12 రోజులు కూడాను నిత్యం కూడాను స్నానం చేసినట్లయితే అమోఘవంతమైనటువంటి పుణ్య ఫలప్రదం సంప్రాప్తమవుతుంది ప్రతి వ్యక్తికి కూడా. అలా కుదరక ఏదో ఒకరోజు మాత్రమే సుదీర ప్రాంతం నుంచి గోదావరి నదీ తీర ప్రాంతానికి చేరుకొని అక్కడ పరమ పవిత్రవంతమైనటువంటి
ఆ గోదావరి నదిలో సంకల్పరీత్యా చక్కగా స్నానాదులు సాంప్రదాయ రీత్యా ఆచరించి పిండ ప్రదానాది క్రతువులను నిర్వహించి అన్నదానం చాలా గొప్ప విశేషం. ఇంతమంది బ్రాహ్మణోత్తములకు అన్నదానం చేస్తున్నాను అని చెప్పేసి మీరు గనక అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన విశేషవంతమైనటువంటి ఫలితం మీకు కలిగి తీరుతుంది సుమా. బ్రాహ్మణోత్తమునికి బంగారం, వెండి, నవరత్నాలు, గోవులు, ఎద్దులు, అశ్వాలు, నాగలి, పీట, గృహం, అలాగే మంచం, అనేక రకాలైనటువంటి దానాదుల్లో ఏ ఒక్క దానం చేసినప్పటికీ కూడా కోటి రెట్ల పుణ్య ఫలాన్ని మీరు సంతరించుకుంటారు. గోదావరి నది పుష్కరాలు 12 రోజుల పాటు జరిగేటువంటి ఈ తరుణంలో మార్జనం స్నానముచ్యతే అని చెప్పేసి గోదావరి నది ఒడ్డున కూర్చొని శ్రీ విష్ణు సహస్రనామ పారాయణని ముగించి నదీ జలాలని తల మీద 12 మార్లు చల్లుకుంటే చాలు స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. అయితే పుండ్రయుత నుదుటి మీద కుంకుమని ధరించి మాత్రమే స్నానాన్ని చేయాలి. ఇలా స్నానం చేసేటువంటి విధి విధానం ఉన్నది. స్నానానంతరం విభూతి ధారణ మాత్రం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నన్నుగాంచిన మాత్ర నానందపరత సన్నుబాల్గ్రోలు నిసుగులమిన్నయొకటి తల్లి చంకను దిగజారి ధరణి కపుడ వచ్చి తోగాడిగొనుచు నా పదములందు వ్రాలే ఇరుమారు దానికెవ్వారు నేర్పినారు తద్భక్తి పూర్వజన్మమున అభ్యసించనేమొకో ఆ కమ్మ శిశువునకును దీర్ఘమాయువు సద్భక్తి దిటము పడగా చేయ చెప్పుము పతికి టెంకాయ చిప్ప. ఓ టెంకాయ చిప్ప, నన్నుగాంచిన మాత్రనానందపరత, నేను ఈ టెంకాయ చిప్ప భిక్షాపాత్రని చేతగుని భక్తుల దగ్గరకు విరాళాలకు వెడుతుంటే ఒకసారి ఒక పసిపాప, సంవత్సరం సుమారుగా వయసున్నటువంటి ఒక పసిపాప, ఇంకా నడక రాకుండా పాకాడేటువంటి వయసులోనే ఉంది, 10 నెలలు, సంవత్సరం లోపు ఉన్నటువంటి ఆ పసిపాప సన్నుబాల్గ్రోలు నిసుగుల మిన్నయొకటి, ఇంకా తల్లిపాలు తాగి పాకాడేటువంటి వయసులో ఉన్న పిల్ల తల్లి చంకను దిగజారి ధరణి కపుడ వచ్చి దోగాడి గొనుచు నా పదములందు వ్రాలే. ఆ తల్లి చంక నుండి దిగి ఈ స్వామిని చూడగానే జారిపోయి అక్కడ నుండి పాకుతూ వచ్చి వేగంగా ఈ స్వామి పాదాల దగ్గర తలను వాల్చేసిందిట. అలా ఇరుమారు, అలా ఒక్కసారి కాదు 2 పర్యాయాలు. ఒకసారి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది సరే, మళ్ళీ కొన్నాళ్ల తర్వాత వెళ్ళినప్పుడు కూడా ఈ పాప ఈ స్వామిని చూడగానే ఇదే విధంగా ప్రవర్తించింది. దానికెవ్వారు నేర్పినారు తద్భక్తి, దానికి గురుభక్తిని ఎవరు నేర్పారు? ఆ పసిపాపకి నేర్పటం సాధ్యమేనా? పూర్వజన్మమున అభ్యసించనేమొకో, పూర్వజన్మ జ్ఞానం వల్ల, పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ సంస్కారం ఆ శిశువులో మేల్కొని ఒక గురుని చూడగానే
వెళ్ళి నమస్కరించాలి అనే భావంతో తల్లి చంక నుండి దిగజారి పాలు తాగి పాకాడే వయసులో ఉన్న పాప వచ్చి ఒక స్వామి పాదముల దగ్గర తలను వాల్చి నమస్కరించిందంటే ఇది పూర్వజన్మ సుకృతం కాక ఏమనాలి? ఆ కమ్మ శిశువునకును, కమ్మవారి కులంలో జన్మించిన ఆ శిశువుకు దీర్ఘమాయువు సద్భక్తి దిటము పడగా దీర్ఘాయుర ఆరోగ్యాలు విద్యా బుద్ధులు కలగాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఆ శ్రీరామచంద్రుణ్ణి కూడా అలా ఆశీర్వదించమని చేయ చెప్పుము పతికి టెంకాయ చిప్ప అంటూ తాను భిక్షాటనకు వెళ్ళినప్పుడు పాలు త్రాగే పసిపాప వచ్చి పాదాలపై వ్రాలితే ఆ సన్నివేశాన్ని హృదయంలో ఉంచుకుని ఆ పాపకు దీర్ఘాయుర ఆరోగ్యాలు కలగాలని అలా కలగజేయమని శ్రీరామచంద్రునికి విన్నవించమని టెంకాయ చెప్పకు చెబుతూ హృదయపూర్వకంగా ఆ పసిపాపని ఆశీర్వదించినటువంటి వాసుదాస స్వామి గారు మరి యొక్క సన్నివేశంలో బాలురిరువురారేండ్ల ప్రాయమంతవారు మరి ఒక గ్రామానికి ఈయన భిక్షాటనకు వెళ్ళినప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 2 పిల్లలు కుర్రవాళ్ళు తమ గ్రామమున పొలిమేర జొచ్చినది మొదల్కొని తుదిదాకా హస్తయుగము మోడ్చి ఇరువంక నిలచిన పుణ్యమేమో దేహరక్షకులట్లయి తేజరిలిరి భక్తి ఒక్కరి సొత్తవునే వారి బ్రోవ కరుణ చెప్పంగ నొప్పు టెంకాయ చిప్ప. 2 బాలకులు 6 సంవత్సరాలు సుమారుగా వయసుండేవాళ్ళు పాలుగారే బుగ్గలతో ఆ పసివాళ్ళిద్దరూ ఈయన ఆ గ్రామం పొలిమేరల్లోకి వెళ్ళినప్పుడు భక్తజనులందరూ ఎదురు వస్తే వారితో పాటు కూడా వచ్చి చేతులు జోడించి నమస్కరించి ఈ స్వామికి కుడివైపున ఎడమవైపున కూడా నిలిచి ఈ స్వామి మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా తుదదాక హస్తయుగము మోడ్చి ఇరువంక నిలిచిన పుణ్యమేమో. ఈ స్వామితోనే ఆ గ్రామంలో భిక్షాటన కార్యక్రమం పర్యటన పూర్తయ్యేంత వరకు కూడా అంగరక్షకుల్లాగా దేహరక్షకులట్లై తేజరిలిరి భక్తి ఒక్కరి సొత్తవునే వారి బ్రోవ కరుణ చెప్పంగ నొప్పు టెంకాయ చిప్ప. ఆ బాలకులిద్దరినీ కూడా విద్యాబుద్ధులతో మహోన్నతులయ్యేలా ఆశీర్వదించమని ఆ శ్రీరామచంద్రునకు విన్నవించు అంటూ పరమాద్భుతమైన భావములతో అనుభూతులతో దివ్యానుభవముతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన మహాభక్తాగ్రేసరులు కవి యోగీశ్వరులు అయిన వాసుదాస స్వామి వారి టెంకాయ చెప్ప శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా దశభుజారుద్ర తేజ దండములయ్యా దశభుజారుద్ర తేజ దండములయ్యా పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహతా నిశాచరచము రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాత్పరం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాం ఉద్ధర శ్రీరామ మాముద్ధర. భజే రమ్య రంభావళీ నిత్యవాసం భజే బాలభానుప్రభాచారుభాసం భజే చంద్రికాకుందమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారు అశోక వృక్షంపై నుంచి అమ్మవారికి వినిపించేటట్లుగా రామకథని తెలియజేయాలని సంకల్పించుకున్నాడు. ఈ సమయంలో సీతాదేవిని ఓదార్చాలని నిశ్చయించుకున్నాడు. హఠాత్తుగా ఎదురు పడితే అమ్మ నమ్మే పరిస్థితిలో లేదు. అనేకమైన రాక్షసమాయలకు గురైనటువంటి సీతాదేవి హఠాత్తుగా ఎదురుగా వ్యక్తి నిలబడి ఇప్పుడు మాట్లాడితే నమ్మే పరిస్థితిలో లేదు. అందుకు ముందు మాటతో ఆమె దృష్టిని మరల్చాలి అనేటువంటి బుద్ధితో ఆంజనేయ స్వామి వారు
ఆ చెట్టుపై నుంచి రామకథని వినిపించడం మొదలుపెట్టాడు. ఆ వినిపించేటప్పుడు చేసిన ఆలోచన ఏమిటి అంటే, ఇప్పుడు ఈమె ముందు కనబడి నమ్మించడం కంటే సముద్రాన్ని మరికొన్ని యోజనాలు దాటడం చాలా సులభం. అందుకు ఇప్పుడు ఎదురుగా కనబడి నమ్మించడం కంటే మాటతోనే అమ్మ యొక్క మనస్సుని కేంద్రీకరింపజేయాలి అని నిశ్చయించుకుని వివిధములైనటువంటి ఆలోచనలతో పరమ పావనమైన రామకథని ఆంజనేయ స్వామి వినిపిస్తున్నారు. ఇతి స బహువిధం మహానుభావో జగతి పథి ప్రమదామవేక్షమానః మధురమవితథం జగాదవాక్యం ద్రుమవిటపాంతరమస్థితో హనుమాన్. ద్రుమవిటపాంతరమస్థితో హనుమాన్. బహువిధం జగాద, అనేక విధములుగా రాముని యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తున్నాడు మహానుభావుడైన ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ మహానుభావ అనే మాటని వాల్మీకి చెప్తున్నారు. ఇక్కడ హనుమంతుడు అంటే మహానుభావుడు, ఆయన యొక్క గొప్పతనాన్నంతటినీ కూడా ఈ శబ్దం ద్వారా తెలియజేస్తున్నారు. జగతిపతే ప్రమదాం అవేక్షమానః, సీతాదేవిని చూస్తూ చెప్తున్నాడు అన్నప్పుడు ఆ సీతాదేవి ఎవరు? జగతిపతే ప్రమద అనగా జగదీశ్వరుని యొక్క భార్య అన్నారు. అనగా రామచంద్రమూర్తి జగదీశ్వరుడు అనే ప్రస్తావన ఇందులో కనబడుతున్నది. రాముడు సాక్షాత్ నారాయణుడు అనే విషయం వాల్మీకి హృదయంలోంచి ఇక్కడ ఈ శబ్దం ద్వారా కూడా ప్రకటింపబడుతున్నది. ఈ చెప్తున్న వాక్యం ఎలా ఉన్నదంటే మధురం అవితథం, మధురంగా మాట్లాడుతున్నాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే సత్యవచనములు పలుకుతున్నాడు. రాముని గురించి చెప్పే ఉత్కృష్ట వాక్యములని సత్యములే, అతిశయోక్తులు లేవు, అసత్యాలు కావవి. అందుకు అవితథం అంటే యథార్థములైనవి, మధురం వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపించేటువంటివి అయినటువంటి స్వరములతో రామకథని చెప్తున్నారు. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహామతి సంసర్వే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహారః. ఇక్కడ అనేక విధములుగా ఆలోచించిన మహాబుద్ధిమంతుడైన ఆంజనేయ స్వామి వారు. మహామతి అనే శబ్దం మళ్ళీ ఇక్కడ మహానుభావ తర్వాత వచ్చినటువంటి ఒక విశేషణం. హనుమంతుడు చెప్తున్న రామకథ సీతాదేవికి తెలిసిన కథతో పాటు అప్పటి వరకు జరిగిన కథనంతటి కూడా ఇక్కడ క్లుప్తీకరిస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. పవిత్రమైన శీలము కలవాడు, గొప్ప కీర్తి కలవాడు, అనేకమైనటువంటి సైన్య సంపద కలిగినటువంటి దశరథుడు అనే రాజు ఉండేవాడు అంటూ ముందు దశరథ చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని చెప్పి తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠః తారాధిప నిభాననః, ఆయన జ్యేష్ఠపుత్రుడు తారాధిప నిభాననః, చంద్రుని వంటి ప్రసన్నమై ప్రీతిపాత్రమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు. రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వధనుష్మతాం. విశేషజ్ఞుడు అనగా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలవాడు, పైగా జ్ఞానస్వరూపుడు అని అర్థం. ఇక్కడ విశేషజ్ఞ అనే శబ్దానికి అంటే రామచంద్రమూర్తి సామాన్యమైనటువంటి మూర్తి కాదు, అది జ్ఞానస్వరూపమైనటువంటి వ్యక్తిత్వము. శ్రేష్ఠః సర్వధనుష్మతాం, ధనుర్విద్యావేత్తల్లోకెల్లా గొప్పవాడు, పైగా ధర్మరక్షకుడు. అది రామావతారం యొక్క ప్రయోజనమే అది. అందుకు తర్వాత వాక్యంలో రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య సరక్షిత రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరం తపః. రామావతార మర్మమంతా ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆంజనేయ స్వామి వారు. స్వస్య ధర్మస్య, స్వధర్మాన్ని రక్షించడం కోసం, స్వజనస్య తన వారిని రక్షించేవాడు, రక్షిత జీవలోకస్య సర్వ జీవలోకాన్ని రక్షించేవాడు. ఇక్కడ రాముని యొక్క ఆ సంపూర్ణ నారాయణత్వం ప్రతిపాదింపబడుతున్నది. స్వధర్మాన్ని రక్షించేవాడు అంటే రాజుగా స్వధర్మ పాలన చేసేవాడు ఒకటి, నారాయణ ధర్మం అంటేనే లోకం యొక్క స్థితి నిలపడం, అందుకే అవతరించినవాడు. స్వజనస్యత తన వారిని రక్షించేవాడు. ఇక్కడ పరమాత్మకి స్వజనులు ఉంటారా అంటే భక్తజనులు. ధర్మమునందు ఉన్నవారందరూ కూడా భగవంతుని జనులే, ధర్మాన్ని తప్పిన వారే ఆయన్ని కానివారు అవుతారు. అందుకు స్వజనస్యచ రక్షిత అనగా తన వారిని రక్షించేవాడు, భక్తవత్సలుడు, ధర్మాత్ముని రక్షించేవాడు నకర్థము. అమ్మా నువ్వు రామునికి చెందిన దానవు, తనకు చెందిన వారిని రక్షించే లక్షణం కలిగిన వాడు రామచంద్రమూర్తి, కనుక నిన్ను తప్పకుండా రక్షిస్తాడు అనే మాట ఈ స్వజనస్య చ రక్షితాలు ఉన్నది. ఇక జీవలోకస్య రక్షిత ధర్మస్య చ రక్షిత, సమస్త జీవలోకాన్ని రక్షించేవాడు అనడంలోనే రాముడు కేవల మానవుడు కాదు, ఆయన మాధవుడు అనే మాట ప్రతిపాదన చేస్తున్నారు. పరం తపః, శత్రునాశకుడైనటువంటి వాడు. ఇలా ఇక్కడ రాముని యొక్క ప్రత్యేకతని అనేక విశేషణ శబ్దములతో చెప్తున్నారు. సత్యాభిసందస్య, సత్యసంధుడైనటువంటి తండ్రి మాటను అనుసరించి రామచంద్రమూర్తి భార్యతో సోదరుడైన లక్ష్మణులతో వనవాసానికి వెళ్ళాడు అంటూ ఆ తర్వాత జరిగిన కథనంతటిని చెప్పి సుగ్రీవునితో మైత్రి చేసిన రామచంద్రమూర్తి పంపిన సందేశాన్ని అందుకుని
ఇక్కడికి నేను వచ్చాను. రామచంద్రమూర్తి ఏ మూర్తిని వర్ణించాడో ఆ సీతామూర్తిని నా హృదయంలో నిలుపుకొని, ఆ హృదయంలో నిలుపుకున్న సీతామూర్తిని ఇప్పుడు చూస్తున్నాను అనే మాటతో పూర్తి చేశాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క మాట తీరులో ఔచిత్యం కనబడుతున్నది. అనగా రామదూతను నేను వచ్చాను, సీతను చూశాను అన్నప్పుడు తనవాడు వచ్చాడు అనేటువంటి ఒక భావం సీతమ్మకు కలుగుతున్నది. యథా రూపాం యథా వర్ణాం యథా లక్ష్మీశ్చ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా. రాముడు ఏ విధంగా వర్ణించాడో అటువంటి రూపము, అటువంటి వర్ణము, అటువంటి లక్షణములు, ఐశ్వర్యములు, శోభలు కలిగినటువంటి ఆ తల్లిని నేను దర్శించాను అని విరరామైవ ముక్త్వాసౌ ఈ విధంగా చెప్పి తన యొక్క మాటని చాలించాడు వానర పొంగుబడైన ఆంజనేయ స్వామి వారు. అప్పుడు సీతాదేవి చుట్టూ చూస్తున్నది. ఎక్కడి నుంచి వచ్చిందా ఈ మాట అని చూస్తున్నది. సాతిర్యగుర్ధ్వంచ తథాప్యధస్తాత్ నిరీక్షమానా తమచించ బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. సా తిర్యక్ ఊర్ధ్వంచ ముందు చుట్టూ చూసినది, ఆ తర్వాత పైకి, ఆ తర్వాత క్రిందకి ఎక్కడి నుంచి వచ్చిందా ఈ శబ్దమని చూస్తున్నది. అప్పుడు కొమ్మ పైన కనబడ్డాడు పింగాధిపతేరమాత్యం, సుగ్రీవుని యొక్క మంత్రి అయిన ఆంజనేయ స్వామి వారు. ఎలా ఉన్నాడు ఆయన అంటే సూర్యమివోదయస్థం, ఉదయించడానికి సిద్ధమైనటువంటి సూర్య భగవాను వలె ప్రకాశిస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు ఆ కొమ్మ మీద. ఇక్కడ ఇంతవరకు వాల్మీకి చెప్పిన మాటలో సీతాదేవిని చూశాను అనే మాట హనుమంతుడు చెప్పిన మాటల్లో ఇప్పుడు చివరి మాట. దీనిని విశ్వనాథ వారు ఒక చక్కని పద్యంలో భావిస్తున్నారు. ఉదాత్తమైనటువంటి పద్యం ఇది తెలుగు సాహిత్యంలో, అందుకు దాన్ని స్మరించుకుంటున్నాం. సీతని చూశాను, ఏ విధంగా చూశాను అంటే మాతృదేవి సమాజ్ఞాతిత్త సుస్నాత వినతాతనూజుండు వెల్పు బువ్వ కనుగొన్న ఎట్లుగా కనుగొంటి జానకీదేవి గవేషణా తీర్థఫలము పరమయాజ్ఞికులు నిర్భరమహచ్ఛందోవతారంబు గాయత్రి తత్వమూర్తి కనుగొన్న ఎట్లుగా కనుగొంటి జానకీదేవి శ్రీ రఘురాము ధీపదంబు కవి మహర్షి తపోగ్నిచే క్రాగి క్రాగి సర్వతేజ ఫలంబు రసంబు తుదకు చూచినట్లుగా చూచితి క్షోణిజాతను చారితార్థ్యంబు జన్మకు సంఘటింప, చారితార్థ్యంబు జన్మకు సంఘటింప. అమ్మ యొక్క ఆజ్ఞ అనేటువంటి తీర్థంలో మునకలు వేసిన గరుత్మంతుడు అమ్మ మాట ప్రకారంగా అమృతాన్ని అన్వేషించి చూసినట్లుగా, అంటే గరుత్మంతుడు అమృతాన్ని చూసినట్లుగా నేను సీతమ్మను చూశాను అన్నప్పుడు అటు గరుత్మంతునితో సమానమైనటువంటి ప్రతాపము సత్యసంధత గలవాడు ఆంజనేయ స్వామి అనే భావంతో పాటు అమ్మ అమృత స్వరూపుడైన భావాన్ని కూడా చూపిస్తున్నారు. గవేషణా తీర్థఫలము, ఇంతవరకు వెదుకులాట అనేటువంటిది ఒక తీర్థయాత్ర లాంటిది. దాని యొక్క ఫలము అమ్మ అనేటువంటి అమృతత్వాన్ని దర్శించడము. పైగా పరమ యాజ్ఞికులు నిర్భర మహచ్ఛందోవతారంబు, గొప్ప ఋషులు తపస్సులు తమ తపఫలంగా సర్వవేదమయీ అయినటువంటి గాయత్రి ఎలా దర్శిస్తారో అదేవిధంగా నేను సీతమ్మను చూశాను. అనగా అమ్మ సాక్షాత్ గాయత్రి స్వరూపము, ఈయన తపస్సు అని. అదేవిధంగా కవి మహర్షి తన యొక్క తపస్సుకు ఫలితంగా రసస్వరూపాన్ని ఎలా సాక్షాత్కరింపజేసుకుంటాడో అలాగ నేను ఇక్కడ రసస్వరూపనే సీతను చూశాను. అనగా హనుమంతుడు ఒక కవి, వాల్మీకి ఒక కవి. ఆ కవితా తపస్సుకు ఫలం రసస్వరూపుడైన జగదంబ సీతమ్మ. అటువంటి సీతమ్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. గురుతత్వం మీద దృష్టి లేనప్పుడు ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేసినా, ఎన్ని విద్యలు ఎంత గొప్పగా నేర్చినా అవన్నీ నిరుపయోగమే. అవన్నీ నిన్ను భ్రమలోనే పడేస్తాయి. అంటే గురుతత్వం మీద దృష్టి నిలవాలి అంటే శిష్యుడు ఎట్లా ఉండాలా? గురుతత్వం మీద చాలామందికి ఉండదు, ధ్యాసే ఉండదు. ఏదో చేస్తున్నాం గురుసేవ, కాలహరణం అవుతున్నది, ఏదో కూటికి గుడ్డకు గడిచిపోతుంది, ఏదో మా జీవితం ఇట్లా సాగిపోతుంది, ఇట్లా చాలామంది మాట్లాడుతుంటారు. ఏమండి గురుగారి దగ్గర ఉన్నారండి? ఉన్నామండి, ఏదో జరిగిపోతుందండి.
ఏదో అన్ని తాపత్రయాలు ఏదో ఒకటి తాపత్రయం వండుకోకుండా ఉంటుందా? అయినా అక్కడ అన్నీ మర్చిపోయి ఏదో ఉంటామండి అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పటి కాలంలో బయట బతికేది కష్టమండి, అందుకని ఏదో అక్కడ బతికేస్తున్నాం. దీనికే బతికేది మనం, దీనికే గురువు దగ్గర చేరుకునేది మనం. పరమరాహిత్యం గురువు దగ్గర మనం నిజమైనటువంటి ఆనందాన్ని పొందాలా, నిజమైనటువంటి పరమాత్ముడి యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి మనం ఉన్నాం అక్కడ. ఏదో కూటికి గుడ్డకు కాదు, పైకి చూసి కూటికి గుడ్డకైనప్పటికీ సమయం దొరికినప్పుడంతా జ్ఞానాన్ని మనం పట్టుకుంటూ ఉండాలా. మనం జ్ఞానం విచారంగా యోచన చేస్తూ ఉండాలా. అందుకని ఆ గురువు కృప కావాలన్నప్పుడు గురుతత్వం మీద దృష్టి నిలవాలి అంటే ఏం చేయాలి శిష్యుడు? దర్పం కాదు, ఏదో అన్నీ వదిలేసి వచ్చేస్తానండి మీ దగ్గరికి అంటే అవుతుంది, అది వినయం అవుతుందండి, అది దురహంకారం అవుతుంది. వినయము గురుభక్తి కలిగి ఉండాలి. ఇంతను అన్ని చేసినప్పటికీ వినయం ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలి. కొంతమందికి వచ్చిన రోజు మాత్రమే వినయము గురుభక్తి ఉంటుంది, కొన్ని రోజులు అయిన తర్వాత ఉండదు, అది మాయమైపోతుంది. అయ్యా ఇంతేనా అనిపిస్తుంది. అక్కడికి వాళ్ళు అత్తపతనం. ఆ రోజు నుంచి వాళ్ళు చీకట్లో రాక్షసుడిగా పుడతారు. నువ్వు ఎప్పుడు తపన పడుతున్నావో గురువు దగ్గర రావటానికి, గురువుని చూడాలా అని తహతహలాడుతున్నావో, వచ్చిన రోజు ఎంత వినయము గురుభక్తి నీకున్నదో, అప్పుడు ఆ క్షణం ఎట్లా ఉన్నావో ఆ క్షణము నుంచి ఈ రోజు వరకు అట్లనే ఉండాలి, కొనా వరకు, చచ్చేంత వరకు. అప్పుడు మాత్రమే నీకు ఆ గురుతత్వం తెలుస్తుంది. కానీ వచ్చిన తర్వాత ఇంతేనా అనకూడదు. ఎంత వెళ్ళినా అంతే కదా. ఇప్పుడు ఆనంద ముక్తిధామంలో వెళతారు అంటే బ్రహ్మ దగ్గరికి, ఇంతేనా, ఇంకేమైనా ఉండకూడదు, ఏం బ్రహ్మ తలకాయ ఉంటుంది ఇంకా అంతే. బ్రహ్మ తలకాయ మీద వెళ్ళి కూర్చుంటావు అనుకో, ఇంతేనా, ఎంత కావాలి నీకు? దానికే కదా మనం కష్టపడుతున్నాం, ఆనందానికోసరం, జ్ఞానానికోసరం కదా. ఎప్పుడు ఆ ప్రశాంతత మనకు దొరికిందంటే అదే మోక్షము. అందుకని వినయము గురుభక్తి కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే విద్యల అంతఃసారం తెలుస్తుంది, లేకపోతే తెలీదు. ఆ విద్య ఏమో ఒకటా రెండు అనుకున్నావా? అలా లేనప్పుడు ఆ విద్య నెత్తి మీద కట్టెల మోపు లాంటిది. విద్య ఇంత చదువుకున్నావు, ఇన్ని డిగ్రీలు పాస్ అయినావు, అబ్బో మొత్తం వేదాంతం అంతా బాయాట చేసేసావు, రాసేసావు కూడా, ఏం ప్రయోజనం? ఇంతలా కట్టెలు అయిపోయినట్టు. నెత్తి మీద కట్టెల మోపు లాంటిది. కట్టెల మోపు పెట్టుకుంటే ఎంత సుఖమో, అది ఏం ప్రయోజనమో. నెత్తి మీదే పెట్టుకొని పడుకునేటప్పుడు, నీవు కూర్చొనేటప్పుడు అట్లా పెట్టుకొని పోతారు అట్లా. అందుకని భరద్వాజ మహర్షికి గర్గ్యుడు అనేటువంటి శిష్యుడు ఉండేవాడు. ఆ గార్గ్యుడు మంచి తెలివిగలవాడు. గార్గ్యుడు ఆ శిష్యుడు విద్యావంతుడు. గార్గ్యుడు ఏ విద్య అయినా ఇట్టే గ్రహించేస్తాడు, ఒక్క పర్యం వింటే చాలు. కానీ చిన్నతనం నుండి అతనికి విచిత్రమైన గుణం ఉండేది ఆ గార్గ్యుడికి. అదేంటంటే ఇతరులతో వాదం చేసి గెలవటం, ఎదుటి వాళ్ళు నాకు తెలియదు అని చెబితే కానీ అతడికి తృప్తి కలిగేది కాదు. ఐ డోంట్ నో అనిపించుకోవాలా. చాలామందికి అదొక చపలం ఉంటుంది, ఊరికే ప్రశ్నలు అడుగుతూ ఉండేది. పాపం జవాబు చెబుతూనే ఉంటారు, ఏదో సందర్భంలో ఐ డోంట్ నో అంటారు, అంతే, ఏదో ఆనందం, నాకు తెలుసు అది అన్నట్టు. ముందు వెళదామా, తర్వాత ఏం జరుగుతుందో ఈ గార్గ్యుడిది యొక్క కథ ముందు వెళదాం. జై గురుదత్త.